హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అటువంటి తెలంగాణలో కళాకారులు, కవులు లేనిది తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేము. సాహితీవేత్త, విమర్శకుడు, వ్యాఖ్యాత, ప్రముఖ కవి గణపురం దేవేందర్ మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు అంటే అన్ని జిల్లాల్లో కవులు, కళాకారుల పాత్ర ఎంతో గొప్పది ఉద్యమం దగ్గర నుంచి. మీ లిటరేచర్‌పై ఎలా మీకు ఇంట్రెస్ట్ ఏర్పడింది? ఈ సాహిత్యంపై ఎలా వచ్చారు మీరు? సాహిత్యం మీద ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా నిజామాబాద్‌లో సేనాపతి భాష్యకాచార్యులు అని సారుండే. ఆయన తెలుగు పరీక్షలు నిర్వహించేవాడు. విశారద ఇవన్నీ నిర్వహించేవాడు. ఆ క్రమంలో నేను గూడా పరీక్షలు రాసినప్పుడు ఆయన పద్యాలు బాగా రాసేది. పద్యాలు బుర్రకథలు రాసేది. నాటికలు రాసేది. నేను గూడా ఆయనలాగా రాయాలని అనుకునేవాడిని. అట్లా రచన అనేది స్టార్ట్ అయింది. మొదట పద్యమే. హ్మ్. పద్యం తర్వాత ఇంకా వచన కవిత్వం వైపు రావడం జరిగింది. మొత్తం క్రెడిట్ అంతా గూడా మా భాష్యకాచార్య సార్‌కే. ఇప్పుడు హరిత రచయితల సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి కార్యక్రమాలు అసలు హరిత రచయితల సంఘం అంటే, అంటే ఎలా ఏర్పడింది? హరిత రచయితల సంఘం అంటే ఏంటి అసలు? నిజామాబాద్‌లో చాలా సాహిత్య సంస్థలుండేవి. ఇందూర్ భారతి. తర్వాత ఇందూర్ భారతి సంస్థ జరుగుతున్నప్పుడు యువకుల కోసం మేమొకటి స్థాపించాం 91లో సాగర కళామందిర్ అని. తర్వాత చాలా సంస్థలు నవయువత ఇట్లాంటి సంస్థలు చాలానే వచ్చినాయి. అయితే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏమనుకున్నామంటే ఇన్ని సంస్థలుండే బదులు ఒక సంస్థ కింద ఏర్పడదాం మనం. ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. మనం మెయిన్ ఏందంటే తెలంగాణ ఉద్యమం అద్భుతంగా ముందుకు పోవాలా, విజయాన్ని సాధించాలా. అని అందరినీ క్రోడీకరించి చాలా సన్నాహక సమావేశాలు పెట్టి హరిత రచయితల సంఘం అని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసి మొదటగా ఏం చేసినామంటే మా మిత్రుడు గంట్యాల ప్రసాద్. ఆయన ఘంటానాదం అనొక వచన కవితా సంపుటిని తీసుకొచ్చిండు. ఆ వచనా కవిత సంపుటి ఆవిష్కరణ సభను పెట్టినాం ఫస్ట్ నిజామాబాద్‌లో 2011లో. నందిని సిద్ధారెడ్డి గారిని తొలిసారిగా పిలవడం జరిగింది అప్పుడు. అంటే మేము హ్మ్. చాలా సార్లు వచ్చుంటాడు. మేము ఆయనను పిలవడం జరిగింది. అది నిజంగా ఉద్యమం వైపు నిజామాబాద్‌లో ఉన్న సాహిత్యకారులందరినీ తీసుకొచ్చినటువంటి సభ అది. ఇంకా అక్కడి నుంచి ప్రారంభమైందంటే చాలా ఉధృతంగా కార్యక్రమాలు చేసినాం. హరిద అంటే మీకు చెప్పాలి నేను. హరిద అనేది ఒక నది పేరు. ఇప్పటికే మనకు మెదక్‌లో మంజీరా రచయితల అవును. సంఘం ఉంటుంది. హ్మ్. సిద్ధారెడ్డి సార్ వాళ్ళది. అంటే నిజామాబాద్‌లో చాలామంది అంటే మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకునేది. గోదావరి బాసరు వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించును అని. కానీ అది చాలా తప్పది. మేము ఎన్ని సార్లు చెప్పినా అది మార్చలే. అసలు గోదావరి తెలంగాణలో అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించేది కందకుర్తి వద్ద. అదే కందకుర్తి వద్ద మంజీరా నది కూడా వచ్చి కలుస్తుంది. అక్కడ ఒక వాగు దాని పేరు పసుపులేరు అనేవారు. దానికి హరిత, హరిద్ర అని పేర్లు. సో, మంజీరా అనే పేరుతో రచయితల సంఘం ఉంది. గోదావరి అనే పేరుతో మనకు ఆంధ్రాలో రచయిత సంఘాలు కనబడతాయి. సో, దీన్ని మనం అంటే త్రివేణి సంఘం అంటే చాలా పవిత్రంగా భావిస్తాం కదా మనం. అందుకే హరిత పేరు తీసుకొని హరిత రచయితల సంఘం అని పేరు పెట్టడం జరిగింది. దాని తొలి మహాసభ గూడా ఆ హరిత నదీ తీరాన్నే పెట్టినాం. దానికి అప్పుడు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత గారు, నందిని సిద్ధారెడ్డి గారు, మామిడి హరికృష్ణ గారు, డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు, సంగనబట్ల నర్సయ్య గారు, ఆహ్, చందన్ రావు గారు చాలామంది ప్రముఖులొచ్చారు ఆ సభకి. చాలా అద్భుతంగా జరిగింది సభ. నిజంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆ సభ చాలా కీలకమైంది. ఆ సభ జరిగిన తర్వాత నమస్తే తెలంగాణ ఇతర పత్రికలు గూడా సంపాదకీయాల్లో గూడా ఆ విషయాన్ని ప్రస్తావించాయి. వీళ్ళు నది పేరు మీద పెట్టారని. చాలా చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి ఆ కందకుర్తిలో త్రివేణి సంగమం అనేది ఉందని, ఆ కందకుర్తి వద్దే గోదావరి నది అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు, ఇప్పుడు తెలంగాణలో గావచ్చు ప్రవేశించిందన్న నిజాన్ని చాలా స్పష్టంగా ఈ రచయితల సంఘం ఏర్పాటు చేయడం ద్వారా చాటి చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా రచయితల సంఘాలు పుట్టుకొచ్చాయి. జిల్లాకొకటి అప్పుడు. హ్మ్. తెలంగాణ రచయితల వేదికలు, రచయితల సంఘాలు ఇట్లా. ఇప్పుడు అప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు లేవు మళ్ళీ. ఎందుకు ఆ పరిస్థితి? అంటే ఉద్యమం అనేది మామూలు విషయం గాదు. అసలు తెలంగాణలో కవులే లేరు అన్న అపప్రద సురవరం ప్రతాపరెడ్డి గారు కొట్టిపాడేశారు. ఏది గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చి. ఇక తెలంగాణ ఉద్యమం అయితే తెలంగాణలో ఉన్నంత మంది కవులు ఎక్కడా లేరనేది ప్రూవ్ చేసింది. అసలు తెలంగాణ సాహితీవేత్తలు ఒక మాట మాట్లాడితే అది కవిత్వం అయిపోయింది. ఒక వాక్యం మాట్లాడితే అదొక కవితా సంపుటికి దారితీసింది. చాలా పుంఖానుపుంఖాలుగొచ్చినాయి. అయితే తెలంగాణ పోరాటం జరుగుతున్న సమయంలో తెలంగాణలోని కవులంతా గూడా తెలంగాణ రచయితల వేదిక అనే సంస్థ ద్వారా పనిజేయడం జరిగింది. సిద్ధారెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఏర్పాటు జూలూరి చేసిన గౌరీశంకర్. సంస్థది. జూలూరి గౌరీశంకర్ గారు వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసిన సంస్థ. మేము గూడా అందులో భాగస్వాములై మమేకమై పనిజేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
సిద్ధారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, నాలేశ్వరం శంకరం గారు, ఇంకా చాలామంది ప్రముఖులంతా కలిసి ఏం చేసిందంటే, తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో సాహిత్యాన్ని మరో రకంగా పుంతలు తొక్కించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రచయితల సంఘం అనేది ఏర్పాటు చేద్దామని చెప్పి 2014లో సిద్దిపేటలో తెలంగాణ రచయితల సంఘం అని పెట్టడం జరిగింది. అప్పుడు మనం తీసుకున్న తీర్మానం కూడా అదే. సంస్థ స్థాపించినప్పుడు నేను దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అప్పుడు తీసుకున్నది ఏంటంటే, ఉద్యమ కాలంలో మనం ఏది రాసినా కవిత్వమైంది, ప్రజలలో ఉత్తేజం కలిగించే ప్రతి మాట కవిత్వమైంది, ప్రజల చైతన్యం కోసమే ఆనాడు కవిత్వాన్ని ఉపయోగించుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో వస్తున్న కవిత్వాన్ని ఒక ప్రామాణికంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ఒక శిల్పంతో రాసే కవిత్వం రావాలి, కలకాలం నిలిచిపోయే కవిత్వం రావాలి, ఇతర భాషలలోకి అనువాదం చేసేంత స్థాయికి చేరుకునేటటువంటి కవిత్వం రావాలి. ఈ ఉద్దేశాలతో తెలంగాణ రచయితల సంఘం ఆవిర్భవించింది. సో ఆ వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువేం కాలేదు, చాలా అద్భుతంగా వస్తున్నది. అయితే ఇంకా జరగాల్సిన కృషి ఏమిటంటే, తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసుకున్నాం మనం. తెలుగు నుంచి తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధారెడ్డి గారు మొదటి చైర్మన్. సిద్ధారెడ్డి గారు మొదటి చైర్మన్. నిజంగానే అప్పుడు దాదాపు 100కు పైగా పుస్తకాలు తీసుకొచ్చారు. తర్వాత సిద్ధారెడ్డి గారు ఆ పదవి నుంచి వెనక్కి వచ్చేసిన తర్వాత, లేదా ఆయన పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ జూలూరి గారు కూడా చేశారు. కానీ ఆయన సిద్ధారెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పుస్తకాలు, అంటే జూలూరి గారి ఆయన ఆలోచన వేరు. వారు చేసిన పని ఏంటంటే, మొత్తం అన్ని డిగ్రీ కాలేజీలు, అన్ని జూనియర్ కాలేజీలు, అక్కడ సాహిత్యం మీద ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులతోటి వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి చరిత్రను, వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అయితే దాన్ని చూడమని మిగిలిన కవులకు చెప్పారు. బట్ యూత్కి ఆయన ఎంకరేజ్ చేశారు. అయితే ఇప్పుడైతే ఇంకా సాహిత్య అకాడమీ చాలా స్తబ్దంగానే ఉన్నది. కేవలం రవీంద్రభారతి కార్యక్రమాలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, సాహిత్య అకాడమీ దిశానిర్దేశం చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ భాష, అసలు యాక్చువల్గా మన తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణమైనటువంటిది భాష. మన భాషకు విలువ ఇవ్వలేదని. అయితే ఆ భాషలో సాహిత్యాన్ని రాయాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి పల్లవి టీవీ ముఖంగా. 1973, అంటే నేను పుట్టిన ఒక సంవత్సరం, నేను 72లో పుట్టాను. 73లో నిజామాబాద్ నుంచి మొట్టమొదటి తెలంగాణ భాషలో కవితా సంకలనం వచ్చింది. అది పంచరెడ్డి లక్ష్మణ్ గారు 73లో ప్రచురణ చేశారు. అది తెలంగాణ భాషలో వచ్చిన మొట్టమొదటి వచన కవితా సంపుటి. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు వచన కవిత్వాన్ని తెలంగాణ భాషలో రాయగలిగారు. ఇప్పటికి కూడా చాలామంది రాస్తున్నారు. అయితే దానికి ఇంకా ప్రోత్సాహం అనేది రావాలి. అందుకే హరిత రచయితల సంఘం ఏం చేసిందంటే, మేము ఎప్పుడు కూడా మహాసభ నిర్వహించుకున్నప్పుడు ఏదో ఒక కొత్త పని చేస్తున్నాం. సో ఈసారి ఏం చేశామంటే, తెలంగాణ భాషలో కవితల పోటీ, తెలంగాణ భాషలో కథల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ జూన్ 30వ తేదీకి ఎంట్రీస్కి చివరి తేదీ. డిసెంబర్ 4 నాడు విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. తెలంగాణ భాషలో కవితల పోటీ అంతా బాగుంది. ఇప్పుడు మామూలుగా సాధారణంగా మాట్లాడే భాష, ఆ భాషలోనే ఎక్కువ కవితలు వస్తున్నాయి కదా. తెలంగాణ రచయితలు కూడా అదే భాష. కొంతమంది ఇప్పుడు మీరు అన్న తెలంగాణ భాష యాసలో, మన యాసలో కవిత్వం రావాలంటే అందరికి అర్థమయ్యే పరిస్థితి ఉందా? ఇంకా నేను కూడా ఉద్యమం అప్పుడే బాగా ఇట్లాంటివి వచ్చిర్రు పోయిర్రు, ఏం చెప్తున్నాం రా బాయ్, ఇట్లాంటి పదాలు వాడారు. కానీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు, మీరు గమనించారో లేదు. వాళ్ళ సాధారణ భాషకే వస్తారు అంతా. అంటే పొలైట్ భాష అన్నట్టు ఏదో ఒకటి పడిపోయింది ముద్ర. అది నేను కూడా చాలా బాధపడే విషయం ఏంటంటే, తెలంగాణ స్లాంగ్లో నేను కూడా మాట్లాడలేను. ఎందుకంటే నేను చదువుకున్నదంతా అదే కదా. మరి మనం మాట్లాడలేని భాషను మళ్ళీ రాస్తే అర్థం కావాలని లేదు. దాన్ని పునరుజ్జీవింపజేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను నేను. ఒక తల్లి, ఒక మామూలు గ్రామంలో ఉన్నటువంటి తల్లి పిల్లగాడికి అన్నం తినబెడుతుంటుంది. వాడు మారం చేస్తుంటాడు. వాడికి తల్లి ఏమంటుంది, ముత్తెమంతా తినరా అంటది. ముత్తెమంతా తినరా అని అంటది. నాకు కూడా చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఈ మధ్య ఆలోచిస్తే ఏంటంటే, ముత్తెమంతా తిన్న అంటే ముత్యం అంటే చాలా చిన్న, తర్వాత ముత్యం అంటే చాలా విలువైంది. అంతన్నది కొంచెమన్నా తినరా, అది నీకు శక్తిని ఇస్తుంది అని చెప్పి ఇవన్నీ బుదిరికిస్తుంది అన్నట్టు. ఇట్లాంటి నుడికారాలు మనకు ఎక్కడ కనబడవు. సో ఇవన్నీ బయటకు తీసుకురావాలి అని అంటే ఒక పోటీ పెట్టినాం అనుకోండి, కొంత కృషి చేస్తారు కాబట్టి వస్తుంది. అంటే అనుకున్నంత ఈజీ కాదు. 1 డేలోనో 1 ఇయర్లోనో 5 ఇయర్స్లోనో 10 ఇయర్స్లో వచ్చేది కాదు. కృషి చేస్తూ పోవాలా. మళ్ళీ తెలంగాణ సొగసుల భాష, మన కాళోజీ గారు చెప్తారు కదా, బడి పలుకుల భాష కాదు. ఇప్పుడు మనం మాట్లాడేది బడి పలుకుల భాష, పలుకుబడుల భాష కావాలన్నాడు.
పలుకబడుల భాష రావాలి అంటే ఇట్లాంటి పరిశోధనలు జరగాలి, ప్రయత్నము జరగాలి. ఫేస్‌బుక్‌లో కూడా ఒక గ్రూప్ భలే కృషి చేస్తుంది. మీకు తెలిసిన తెలంగాణ పదాలను మీరు పరిచయం చేయండి. ఈ సీరియల్‌లోనే సమ్ గ్రూప్ పేరు పెట్టారు వాళ్ళు. ఆ గ్రూప్‌లో చాలా పదాలొస్తున్నాయి. ఈ తెలంగాణ ఉద్యమం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వాట్సాప్ కాంపిటీషన్‌లు గాని, ఫేస్‌బుక్‌లో గాని తెలంగాణ పదాలు అంటే మామూలు పదానికి తెలంగాణ పదం ఇక్కడ ఏ ప్రాంతంలో అవన్నీ జరిగాయి. అంతకుముందు జరగలేదు ఇదంతా. జరగాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత ఎక్కువైంది గానీ, మళ్ళీ ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే మళ్ళీ సాధారణం వచ్చిందని అడుగుతుంది. ఇగ అంతే గదా! ఏదైనా ఉత్సాహం ఉన్నప్పుడు ఉంటది. అయితే దీనికో ఇంకొక కారణం గూడా ఉంటది ఇట్లా రావడానికి. ఇప్పుడు నిజామాబాద్‌లో ఉన్న భాషకి, కరీంనగర్‌లో ఉన్న భాషకి తేడా ఉంటది. తేడా ఉంటది. ఇప్పుడు 'బలగం' సినిమా వచ్చింది. 'బలగం' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. "అరేయ్! బావను మందలించకపోయినావురా" అంటాడు. మందలించకపోయినావురా అంటే కరీంనగర్ లాంటి ఏరియాలో మందలించడం అంటే ఓదార్పు. ఓదార్పు మాటలు మాట్లాడేదని అరుసుకోండి, వస్తది. అరుసుకోమంటారు. కానీ మా దగ్గర మందలింపు అంటే ఏంది నిజామాబాద్‌లో బెదిరించుడు అని. తిట్టడం, బెదిరియడం. జస్ట్ నిజామాబాద్‌కి, కరీంనగర్‌కి తేడా. ఇట్లాంటివి కొన్ని కూడా అరే! ఇది ఈడ ఇట్లంటే అది అట్లంటరా అనేటివి కూడా కొన్ని వచ్చినాయి. బట్ ఏదేమైనా మనం పర్యాయ పదాలు, నానార్థాలు ఇట్లా చేర్చుకుంటూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నిఘంటువులు తయారు కావాలి. నిఘంటువులు తయారు కావాలి. నిఘంటువులు తయారైన తర్వాత వాటి ఆధారంగా మనం పాఠ్య పుస్తకాలలోకి ఒకటి ఒక కవితనో లేదా ఒక కథనో అట్లా తీసుకొస్తే మెల్లమెల్లగా అలవాటవుతది. ఒక్కసారి మాత్రం ఈ మార్పు సాధ్యం కాదు. ఇంకిప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామంటే మామూలు తెలుగు కూడా మాట్లాడతలేం మనం. మనం మాట్లాడే తెలుగులో సగం హిందీ భాష పదాలు, ఇంగ్లీష్ భాష పదాలు ఇవే వస్తాయి. మరి తెలుగు భాష అనేసరికి ఇప్పుడు గతంలో ఈ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడేమో 2:30 జిల్లాల భాష రుద్దారని. ఏది 100% గుంటూరు, విజయవాడ ఈ తీర ప్రాంతం. కృష్ణా, ఇప్పుడు గుంటూరు. కృష్ణా, గుంటూరు అవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉత్తర తెలంగాణ భాషను ఎక్కువ రుద్దుతున్నారనేది ఉంది. అదే చెప్తున్నా కదా! ఈ భాషకు, ఆ భాషకు కొంత తేడా అనేది ఉంది. ఇప్పుడు అంటే ఎక్కడైనా ఇప్పుడు అప్పుడేంటి పేపర్‌లలో వచ్చే భాష గాని, కవులు రాసే రచనలు చేసే రచనలు గాని 2:30 జిల్లాల భాషనే వాడుతున్నారు. దీన్ని రుద్దడం ఏంటి అని అప్పుడు అది ఒకటి విమర్శ అది ఆరోపణ. ఇప్పుడేమో ఉత్తర తెలంగాణ భాషను దక్షిణ తెలంగాణ మీద రుద్దుతున్నారు. ఇది అందరికి అర్థం కావాలని రూల్ లేదు కదా ఇది. అందరికీ అర్థం కావాలని రూల్ లేదు. కానీ మనం ఏదో ఒక ప్రామాణికత అనేది తీసుకోవాలి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కృష్ణా, గుంటూరుది తీసుకున్నారు. ఎందుకు అంటే అది కూడా తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు పోండి. అదొక యాస, స్లాంగ్, దీర్ఘాలు తీసి మాట్లాడుంటది. రాయలసీమలో కూడా ఒక విధంగా మాట్లాడుంటది. తెలంగాణలో కూడా ఒక విధంగా మాట్లాడుంటది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అట్లా ఏది లేని అంటే మామూలుగా మాట్లాడేదాన్ని ఇతను తీసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఇంకోటేంటంటే కృష్ణా, గుంటూరు వాళ్ళకు అక్షరాస్యత ఎక్కువ ప్రాంతాలు. చదువుకున్నారు కాబట్టి వాళ్ళ భాషలో ఆ మార్పనేది వచ్చింది. అయితే ఇక్కడ మన తెలంగాణ చెప్తున్నాను గదా! ఒక జిల్లాకి ఇంకో జిల్లాకి చాలా తేడా ఉంది. చాలా అని కాదు గానీ కొంచెం తేడా ఉంది. ఆ తేడాలను మనం కొంచెం మర్చిపోగలిగితే డెఫినిట్‌గా మనం ఒక తెలంగాణ భాషను, ఒక సుస్థిరమైనటువంటి తెలంగాణ భాషను తీసుకురాగలం. ఇప్పుడు మీరు చేసిన రచనల్లో మీకు ఇష్టమైంది ఇది బాగా? అంటే రచనలు ఇప్పుడు తల్లికి బిడ్డలందరూ ఇష్టమే ఉంటారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అయితే ఇష్టం అనేది ఏం లేదు గానీ ఉద్యమంలో రాసినవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు. వాస్తవానికి పుస్తకం వెయ్యాలి అనంటే కవితలు చాలా రాస్తున్నాం. నేను 9వ తరగతి నుంచి కవిత్వం రాయడం స్టార్ట్ చేశాను. నైన్త్ క్లాస్. నైన్త్ క్లాస్‌లో ఎగ్జిబిషన్ పోయినాం మేము. ఎగ్జిబిషన్ పోతే ఎగ్జిబిషన్‌లో కవి సమ్మేళనం జరుగుతుంది. అది వింటుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. మనం ఎందుకు ఇట్లా చేయలేము? అప్పుడే నైన్త్ క్లాస్‌లో అనిపించింది. అనిపించి ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా తిరిగిన తర్వాత అక్కడ ఉన్న దుకాణాల మీద ఒక 7, 8 లైన్‌ల అప్పుడు కవిత్వం అని అనలేము దాన్ని. 7, 8 లైన్‌లు రాసుకొని పోయి నేను చేయలేపినా అన్నట్టు అక్కడికి పోయి నేను చదువుతా అని. ఆయన వాళ్ళు పిలిచిండ్రు. నిర్వాహకులు పిలిచారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు. పిలిస్తే నేను చెప్పిన. చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టిర్రు. అందరు చప్పట్లు కొట్టడం చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా 1, 2 రోజులు నేను నిద్రపోలే. ఆ ఆనందాన్ని అనుభవించి. సో, అట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొంచెం చదవడం చెప్పాను కదా! మా గురువుగారని. సేనాపతి భాషాకాచార్య సారు ఆయన పద్యాలకు బాగా ఇంపార్టెన్స్ ఆయన డ్రామాకు బాగా ఇంట్రెస్ట్ ఇచ్చేవారు. సో, నేను నాటకాల్లో ఆయన నాతో చాలా వేషాలు వేయించారు. సో, నేనప్పుడు డ్రామాలు కూడా రాశాను. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అనేది మనం ఇంపార్టెంట్‌గా తీసుకున్నామో, అప్పుడు కవి సమ్మేళనాలు పెట్టడం. మంచి కవితలు చదివిన వాళ్ళని దాన్ని వైరల్ చేయడం. వైరల్ అంటే మౌత్ వైరల్. అవును. ఎక్కడైనా సరే చెప్పడం ఇట్లా చెప్పిండు, ఇట్లా చెప్పిండని చెప్పడం. ఇట్లా అప్పుడు నేను మా మిత్రుడు తిరుమల శ్రీనివాస ఆర్య అని ఉంటాడు. మేమిద్దరం కలిసి ఒక కవితా సంపుటి తీసుకొచ్చినాం. 'నుడుగు పిడుగులు' అని. ఇక 'నుడుగు పిడుగులు' అంటే ఏం లేదు. ఆ కవిత్వం చదివితే ఎక్కడలేని కోపమొస్తది. వలసాంధ్ర పాలకుల మీద. మనకు ప్రజలు కాదు శత్రువులు ఎప్పుడు కూడా. వలసాంధ్ర పాలకులతోటే మనకొచ్చినటువంటి సమస్య. ఇక్కడ ఇక్కడ అస్తిత్వాన్ని వాళ్ళు కాలరాస్తూ వాళ్ళు చేసిన ప్రయత్నాలకు అక్షరాలను ఆయుధాలుగా ప్రయోగించి అందుకే నుడుగు, నుడుగు అంటే అక్షరం. అది ఎట్లా ప్రయోగించడం అంటే పిడుగులాగా ప్రయోగించడం అన్నట్టు. సో, నుడుగు పిడుగులు
జయశంకర్ గారికి అంకితం ఇవ్వడం జరిగింది. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, తర్వాత 1969 ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చాలా గొప్ప సభ జరిగింది. తెలంగాణ సాహిత్య వైభవ సభ అని పేరు పెట్టి నిర్వహించినాం దాన్ని నిజామాబాద్లో. చాలా గొప్పగా జరిగింది ఆ సభ. దానివల్ల చాలా పేరు కూడా వచ్చింది. మా ఇద్దరిని చూస్తే నుడుగు పిడుగు అని పిలుస్తారు మా ఇద్దరిని, తిరుమల శ్రీనివాసరావు. తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇంకా దాని తర్వాత ఘన తెలంగాణ అని ఒక సంపుటి తీసుకురావడం. ఘన తెలంగాణ కూడా ప్యూర్ ఉద్యమ కవిత్వం. అంటే దాంట్లో ఏం చేసినామంటే వాళ్ళకి విడమర్చి చెప్పాలనుకున్నాం. అప్పట్లో ఓ మహేష్ బాబు ఒక సినిమా వచ్చింది, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని సినిమా వచ్చింది. అప్పుడు నేను సీమాంధ్ర వాకిట్లో రాజధాని చెట్టు అని రాశాను. అరే బాబు, మీరు విడిపోండ్రా, హైదరాబాద్కి వచ్చి ఎన్ని తంటాలు పడతారు మీరు, మీ రాష్ట్రం మీకు ఏర్పడితే మీకు రాజధాని తయారవుతుంది, హైదరాబాద్ మీద మీ ఆశలు. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం చేస్తామన్నా, లేదా హైదరాబాద్ని ఇంకోటి చేస్తామన్నా మీకు హ్యాపీయే. హైదరాబాద్లో కూడా తెలంగాణను మీరు ఇవ్వద్దు, మీకు హైదరాబాద్ కావాలనుకుంటున్నారు, అది మర్చిపోండి మీరు. సీమాంధ్ర వాకిట్లో సిరిమల్ల చెట్టులాగా రాజధాని చెట్టు అనేది వస్తుంది. రాజధాని ఒక్కసారి నిర్మించుకుంటే తరతరాలకు ఉపయోగపడుతుంది అంటే కొంచెం విడమర్చి చెప్పడం అన్నట్టు. నుడుగు పిడుగులనేమో ఎట్లా వెళ్ళిపోరు అన్నట్టుగా, ఇంట్లోకి వచ్చేసరికేమో లేదు, మీరు విడిపోతే మీకు లాభం, మాకు లాభం, మా అస్తిత్వం మాకుంటుంది, మీ అస్తిత్వం మీకుంటుంది. ఎందుకంటే నిజంగా కొంచెం ఆంధ్ర చరిత్రను చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళు తమిళనాడులో కలుస్తున్నారు దీనికన్నా. మద్రాసు వదిలి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ తర్వాత మన తెలంగాణతో కలిసిరు, హైదరాబాద్ వదిలిపోయారు. కొంచెం బాధ అనిపిస్తుంది. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే నేను తెలుగు పండిత ట్రైనింగ్ చేసింది రాయలసీమలో పొద్దుటూరు శ్రీ మలయాళ స్వామి తెలుగు పండిత శిక్షణ కళాశాలలో 91లో నేను తెలుగు పండిత శిక్షణ చేసిన. తర్వాత నేను ఎంఫిల్ జరిగింది రాజమండ్రి బొమ్మూరులో చదివా, తెలుగు యూనివర్సిటీ సాహిత్య శాఖలో డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారి దగ్గర నేను ఎంఫిల్ చేశాను. సో అందరూ మిత్రులు ఉన్నారు, అందరితో మన బాధ ఏంటంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలనేది. ఆ బాధను వ్యక్తపరుస్తూ చేసిన రచనలు అంటే అవి ఎందుకు చాలా ఇష్టము, ఎందుకు వాటినే ప్రధానంగా ఎందుకు చెబుతామని అంటే దానివల్ల ఒక రాష్ట్రం సాధ్యమై, అంతకుమించి ఏం కావాలి మనకు. కవిత్వం అంటే అందంగా రాయడమా, అర్థమయ్యేటట్టు రాయడమా? అంటే ఎట్లా మీ దృష్టిలో కవిత్వం అంటే? కవిత్వం అంటే ప్రాసలతోటి చైతన్యాన్ని ఏది తీసుకొస్తుందో అది కవిత్వం. అర్థం కావాలి కదా జనాలకి. చైతన్య రాహిత్యమైంది కవిత్వం కాదు, చైతన్యం తీసుకురాబోద్దు దానికి అర్థం. కొందరికి ఇప్పుడు శ్రీశ్రీ కవిత్వం ఉంటుంది, అంటే బాగా చదువుకుంటే తప్ప అర్థం కాదు అది. అదేం లేదు మిత్రమా, శ్రీశ్రీ కవిత్వం చదువురాను అని కూడా చదివిస్తుంది. ప్రాసలతోటి ఉత్తేజం అంటే విషయం అర్థం కావాలి కదా. కాలోజీ కవిత్వం ఉంటుంది, ఇప్పుడు చదువురాను కూడా మాట చెప్పేస్తే అయిపోతుంది కాలోజీ కవిత్వం. అట్లా అది తెలంగాణ భాష స్పెషాలిటీ. తెలంగాణ భాషలో అంటే ప్రజల భాషలో రాసే కవిత్వము పలు కాలాల పాటు ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల భాషలో కాకుండా మనం చదువుకున్న భాషలో రాస్తే ప్రజలు చదువుకుంటే కానీ అర్థం కాదు, లేదా చదువుకున్న వాళ్ళు విడమర్చి చెప్తే కానీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కవిత్వం అనేది చైతన్యం తీసుకొచ్చేది కవి. ఇప్పుడు వస్తున్న కవులు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు దిగంబర కవిత్వం అంటే బట్టలిప్పి రాయలేమో అనుకుంటారు. అట్లాంటి కవిత్వాలు కూడా వస్తారు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు చెప్పారు 9వ తరగతిలో, అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు రాయాలని. అది కానీ ఇప్పుడు ఏదో 4 ప్రాసలు రాసి 4 అవి రాసేస్తే కవిత్వం అని ఫేస్బుక్లో పెట్టడాలు, వాట్సాప్లో పెట్టడాలు, ఇవన్నీ కవిత్వం కిందకి వస్తాయి. అంటే ఇవన్నీ కొంత అదైపోతుంది కదా. ఫేస్బుక్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా అనేది తెలుగు సాహిత్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, టెక్నాలజీ ఇవన్నీ? అవి ఇప్పుడు కొంతమందికి ఏం జరుగుతుంది అని అంటే, కవిత్వం ఇప్పుడు నేను టీచర్ కూడా పనిచేస్తున్నాను కాబట్టి, టీచర్ అనేవాడు ఒక ప్యాషన్గా ఉండాలి. టీచర్ అనేవాడు, నేను జీతం కోసం పనిచేస్తున్నా అంటే వాడు టీచర్ కాదు, 100% టీచర్ కాదు. నేను పిల్లలను బాగా వాళ్ళని జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా అందిస్తా అని ఎవరైతే టీచర్గా వస్తారో ఆ ముసలు పోతారు. నేను జీతం కోసం పనిచేస్తున్నా, నా బతుకు తెరువు కోసం టీచర్ జాబ్ కూడా టీచర్ కాదు. ఎగ్జాక్ట్లీ కవి కూడా. కవిత్వంలో ఏం జరుగుతుంది అంటే సన్మానాలు జరుగుతాయి. ఇది చాలా డేంజర్, చాలా చాలా డేంజర్. శాల్వా కప్పిండంటే, శాల్వా కప్పుతుండంటే ఆయన భుజాల మీద కప్పుతున్నాడు అని ఫీల్ కావద్దు. ఆయన జ్ఞానం మీద, ఆయన చైతన్యం మీద, ఆయన సృజనాత్మకత మీద కప్పుతున్నాడు శాల్వా. వెంటనే కవి ఏం చేయాలి, ఆ శాల్వాని తీసి భద్రపరుచుకోవాలి. బట్ ఆ జ్ఞానాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ కవిత్వాన్ని, సృజనాత్మకతను మాత్రం ఎప్పుడు ఉంచాలి. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు పలుకాలాల పాటు నిలబడతారు. సన్మానాలు, అవార్డులు అందుకున్న వాళ్ళే గొప్ప కవులు కాదు. మీరు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఇవే కనిపిస్తుంటాయి. చాలామంది చాలా కనిపిస్తుంటాయి. దాన్ని చూసి అందరూ కూడా ఉప్పి తప్పిపోతుంటారు. కవి సంగమం అని ఒకటి నడుస్తుంది కదా, ఇప్పుడు ఉందా, అయిపోయిందా ఫేస్బుక్? కవి సంగమం చాలా గొప్ప వేదిక. యాకూబ్ గారు చాలా వాటికి ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ దానికి ప్లస్లే ఎక్కువ.
కవి సంగమం ఇస్ ఎక్సలెంట్. చాలా మంది కవులను అది ఒక దగ్గర తీసుకొచ్చింది. అంటే ఆయన చాలా నిక్కచ్చిగా చెప్తాడు. ఇక్కడ అభినందనలుండవు. కానీ నీ కవిత్వం ఏదుందో అది పోస్ట్ చేయి. వ్యక్తిగతంగా దాన్ని ఓకే. చదివిన వాళ్ళు స్పందిస్తారు గానీ అక్కడే ఉండదు. ఇది బాగుంది, ఆహా! ఓహోలు ఉండవు. దాని మీద కూడా విమర్శలొచ్చాయి. కవి సంగమం కొంతమందికి డబ్బా పరస్పర డబ్బా, సొడబ్బా అని ఉంటాయి. అట్లాంటివని ఒకటేంటంటే ఆయన కవిగా సుపరిచితుడు. ఇంకోటేందంటే కవిత్వం రాసే వాళ్ళని ఇష్టపడతాడు ఆయన. అంటే నాకు గూడా ఆయన వ్యక్తిగతంగా పెద్ద అనుబంధం ఏమీ లేదు. బట్ చాలా సమావేశాల్లో కలుసుకున్నాము. కవిత్వం కోసం తపిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఆ కవి సంగమం అనే వేదిక తీసుకొచ్చిన తర్వాత చాలామందికి ఫేస్‌బుక్‌ని ఎట్లా సాహిత్యం వైపు తీసుకెళ్ళొచ్చు అనేది ఆయన ఒక మార్గనిర్దేశనం చేయగలిగిండు. అంటే ఒక స్ట్రిక్ట్‌గా ఏదంటే అది చేసేది కాదు. కానీ విచిత్రంగా నేను ఫెయిల్ అయినా. నేను కూడా హరిదార చేతుల సంగమం ఒకటి ఫేస్‌బుక్‌లో ఒకటి ఓపెన్ చేశాను. బట్ నేను తట్టుకోలేకపోయాను అది. రకరకాలుగా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు కవిత్వం అంటే ఇట్లా చైతన్యవంతంగా ఉండేదే రావాలని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అది పాసిబుల్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఈ బుల్డోజింగ్ పోయెట్స్ కొంచెం ఎక్కువైపోయారు. ఎక్కువైపోయింది. ఏమి లేదు అందులో. వాళ్ళు ఏదో రాస్తారు. వాళ్ళు రాయగానే ఇంకొకటి తెలిసినోడు ఆహా! ఓహో! అంటాడు. ఇంకా ఓహో! ఇవి ఎక్కువైపోయినాయి. అది ఆ కవిత్వం నిలబడదు. కవిత్వం అంటే ఏంది క్లుప్తీకరణ. పేజీలు పేజీలు రాస్తే కవిత్వం కాదు. చెప్పే 4 లైన్‌లైనా అది చాలా అద్భుతంగా ఉండాలి. సిద్ధారెడ్డి గారు అంటారు, "గోడకు వేలాడదీసిన తుపాకీ మౌనంగానే ఉంటుంది" అంటాడు. ఒక్క లైన్ చాలు. అదే మన దాశరథి గారు "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అన్నాడు. ఇంకేం అవసరం లేదు దానికి. అప్పుడు 1,00,00,000 మంది ఆయన రాసింది. ఇక నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా రత్నాలే అన్నాడు ఆయన. ఏ రంగంలోనైనా రత్నాలే. నువ్వు కష్టపడతావా రత్నమే. నువ్వు పోరాడతావా రత్నమే. అంటే అది కవిత్వం. అది కవిత్వం. పుట్టుక నీది, చావు నీది. బ్రతుకంతా దేశానిది. కాళోజీ గారు జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు చెప్పిన మాటలు. అసలు ఎవరికైనా అన్వయించుకోవచ్చు అది. పుట్టుక నీది, చావు నీది. బతుకంతా దేశానిది. ఇవే కాళోజీ, ఇదే దాశరథి పేర్లు చెప్పుకొని కొంతమంది లబ్ధి పొందారే తప్పితే వాళ్ళకి సంబంధించి ఏం జరిగినట్లే అంటే వాళ్ళని వైతాళికులుగా గుర్తింపు గాని, పాఠ్యపుస్తకాల్లో వాళ్ళని చేర్చడం గాని, వాటి కోసం ఎందుకు రచయితలు పోరాడరు? ఇదే నిజామాబాద్‌లో జైల్‌లో దాశరథి జైల్‌లో బందీ, వట్టికోట ఆళ్వార్ స్వామి బందీగా ఉన్నారు. అంటే వాళ్ళని ఎందుకు ప్రాచుర్యంలోకి తీసుకురారు? అంటే సమావేశాలకు, ఈ కవి సమ్మేళనాలకు వాళ్ళ ఫోటోలు వాడుకొని లబ్ధి పొంది అట్లా చేయడం తప్పించి, ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాళోజీ అవార్డ్ ఇస్తుర్రు, దాశరథి అవార్డ్ ఇస్తుర్రు గానీ పాఠ్యపుస్తకాల్లో చేర్చడం, భవిష్యత్ తరాలకు చెప్పడం వాటి లేదు వాటి మిత్రమా. గురించి చేయాలి గదా! ఏదైనా ఒకటి. లేదు మిత్రమా. నేను 8వ తరగతి పాఠ్యపుస్తక రచయితను. నేను. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్‌లో నేను రాసిన పాఠం ఉంది. 'మంజీరా'. 8థ్ క్లాస్‌లో చిన్నప్పుడే అని ఒక లెసన్ ఉంది. వట్టికోట ఆళ్వార్ స్వామి రాసింది. హ్మ్. తర్వాత 10థ్ క్లాస్‌లో 'వీర తెలంగాణ' ఉంది. అది దాశరథి గారు రాసింది. ఆ టెక్స్ట్ బుక్ తయారీ టైంలో 2014లో ఒక యుద్ధమే జరిగింది. యుద్ధం అంటే యుద్ధం అనము. పాల సముద్రాన్ని మదించిర్రు చూడండి దేవతలు, రాక్షసులు. అంటే ఇక్కడ అందరూ దేవతలే, రాక్షసులు ఎవరు లేరు. అంత మదించి ఆ పుస్తకాలను తయారు చేయడం జరిగింది. అంటే ఒక మార్పు సడెన్‌గా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొన్ని లోటుపాట్లు జరగొచ్చు గానీ, పుస్తకాలలో మనం తెలంగాణ రచయితలకు పెద్ద పీట కాదు. ఆల్మోస్ట్ ఎక్కడో ఒక నన్నయ్యది ఒక లెసను. శ్రీనాథుడిది ఒక లెసను. అంటే ఒకరిద్దరు ఆంధ్ర సంబంధించిన రచయితలను తప్ప అందరూ తెలంగాణ రచయితల్ని మనం తీసుకొచ్చాం. సో, వాళ్ళ రచనలు గాకుండా వాళ్ళ జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నం జరిగిందా? అంటే అది ఇంకా మనం 10థ్ క్లాస్ వరకు అదే చేయగలుగుతాం. ఇప్పుడు కాళోజీ గారి మనకప్పట్లో నాన్‌టెల్ ఉండేది. నాన్‌టెల్ ఉపవాచకంలో కాళోజీ గారిని పెట్టినాం. అదే. సురవరం ప్రతాపరెడ్డి గారిని పెట్టినాం. ఓకే. ఉన్నారు వచ్చిర్రు. అయితే దీనికి మీరన్నట్టు ఎట్లాంటి కృషి జరగాలి అనంటే, ఇప్పుడు వట్టికోట ఆళ్వార్ స్వామి ఉన్నాడు. ఆయన మామూలు మనిషి కాదు. నేనేమంటా అంటే ఆయనను భారతదేశానికి వివేకానంద స్వామి ఎట్లనో, తెలంగాణకు, తెలంగాణ సాహిత్యానికి వట్టికోట ఆళ్వార్ స్వామి అట్లా. ఆయన చేసిన కృషి మామూలు కాదు. మొత్తం ఆయన గ్రంథాలయోద్యమానికి ఆయనే. తర్వాత పుస్తకాలు ప్రచురించడానికి కారణం ఆయనే. మొట్టమొదటి నవల ఆయన జైల్లో వేస్తే, జైల్లో గూడా తనతో పాటు శిక్ష అనుభవించిన వాళ్ళ కథలన్నీ రాసిండు జైలు లోపల కథలని. మీరు ఇప్పుడు ఒకటి రాతి సన్మాన పత్రం అని ఒకటి బాగా కనిపిస్తూ ఉంటది సోషల్ మీడియాలో. అంటే రాసింది. రాళ్ళు. రాళ్ళు. రాళ్ళు రాసిన సన్మాన పత్రం. ఒక్కసారి మాకోసం చదివి వినిపిస్తుంది. అసలు యాక్చువల్‌గా ఏంటంటే అది సన్మాన పత్రాలు నేను రాస్తుంటా. అదే కొంచెం డిఫరెంట్‌గా మా అనిపిస్తుంటది. కవి రాళ్ళు రాసిన మిత్రులు సన్మాన రిటైర్ పత్రం. అయినప్పుడు అదే. రాస్తూ ఉంటే, మా శిల్పి అని ఒక లెసన్ ఉంటది. 8థ్ క్లాస్‌లో, 7థ్ క్లాస్‌లో శిల్పి అని లెసన్ ఉంటది. ఆ శిల్పి లెసన్ చెప్పేటప్పుడు రాళ్ళు ఆ శిల్పిని పొగుడుతే ఎట్లుంటది అనిపించి క్లాస్ రూమ్‌లో చేసిన ప్రయోగం అది. అదొక కవితలాగా వచ్చింది. మా ట్రైనింగ్‌లో చెప్పినప్పుడు మా మిత్రులు రికార్డ్ చేసి పెట్టారది. బహుశా మీ దగ్గరికి అట్లాగే వచ్చుంటదది. రాళ్ళు రాసిన సన్మాన పత్రం. ఎందరో శిల్పులకు వందనాలు. రాళ్ళు రప్పల అభినందన చందనాలు.
ఇది మా రాళ్ల ప్రపంచం. మా రాజులు మహారాజులు శిల్పులే. వారి ఉలిదెబ్బలే మాకు శాసనం. ఇక్కడ ప్రతి శాసనం అమలవుతుంది. ప్రతి రాయికి రప్పకు న్యాయం జరుగుతుంది. మొక్కే మూల విరాట్గా నిలిచిన, తొక్కే మామూలు తంతెగా మారిన మా ఆశయం శిల్పి కోరుకునే లోకశ్రేయస్సే. ప్రాజెక్టులకు పునాదులమైన, డివైడర్లకు ఊపిర్లూదిన అది శిల్పి బోధించిన త్యాగసూత్రమే. పువ్వు లెక్క అందంగా రూపుదిద్దుకున్న, పర్వతంగా నిలిచిపోయిన ప్రకృతి అందాలను పెంచాలన్నది శిల్పి ఆదేశం. రాతిలో ఉన్న నాతిని కనుగొన్న రామచంద్రుణ్ణి మించిన శిల్పి ఎవరుంటారు? కొండగుహల మధ్య తనను తాను శాంతమూర్తిగా, గంభీర స్వామిగా, ఉగ్రరూపిగా చెక్కుకున్న నారసింహుడు మహాశిల్పే. భూమిపై స్వయంభూవుగా మారూపంలో వెలిసిన శివుడు దివ్యశిల్పే. వాత్సాయుని ప్రేమ భావనలు శాశ్వతం చేసిన శిల్పిని మించిన ప్రేమమూర్తి ఎవరున్నారు? రాతి మీద గీసిన ప్రతిరేఖా చిరంజీవే. భగవంతుడు రాసే తలరాత లెక్క. రాతి రాతలు రాసే శిల్పి కర్మజీవి. ఇంట్లో విలాసంగా కొలువు తీరే కల్వము, రోలు, ఇసుర్రాయి, గుండ్రాయి అమ్మ చేతిలో రుచి పుట్టించే శిల్పరాజాలు కాదంటారా? సమాధి సింహాసనంలో పొదిగిన రాయి మామూలు రాయి కాదు. దేహాన్ని విడిచిన ఆత్మకు దిక్కు, అనుబంధాలకు మొక్కు. కోటలు కట్టడం అంటే రాళ్ల సైనికుల పహారాను ఏర్పాటు చేసుకోవడమే. మేము ప్రజలనే కాదు, సుల్తానులను కాపాడే అమృత బిందువులం. రాళ్లగూడులో ఉండే దేవుడు గిజిగాడే. ఏ రాయితో చేసిన గర్భగుడియో అది. అమ్మలాగా భగవంతుణ్ణి సేద తీరుస్తుంది. ఏ మలినం అంటకుండా కాపు కాస్తుంది. మొక్కకు ఆపరేషన్ చేసి ఔషధానికి జన్మనిచ్చే మంత్రసాని మా రాయి. వైద్యమూర్తి అగణిత శిల్పమూర్తి కాదా? సృష్టిలో రూపాలన్నీ శిల్పాలు, రాళ్లల్లో దాగిన రత్నాలే. శిల్పాల వైభవమే మానవ ప్రాభవం, మాధవ సమ్మోహనం. జయహో రాయి, విజయహో శిల్పి. రాయిని కాలు తగలగానే అహల్య. అహల్య వస్తుంది. అంటే రాతిని నాతిగా మార్చిన రాముడి శిల్పే కదా. ఓకే. తర్వాత నరసింహస్వామి గుడికి వెళ్ళండి మీరు, గుహల్లో ఉంటాడు ఆయన. అసలు అక్కడికి పోయి ఏ శిల్పి చెక్కుంటాడు దాన్ని? ఆయన అంటే నా భావన, ఆయనదానే అట్లా తయారుంటాడు. తర్వాత మీరు శివాలయం ఇవ్వండి, స్వయంభూ శివాలయాల్లో చాలా పవిత్రం అని చెప్తారు. స్వయంభూ అంటే ఆయన రాయిగానే మారిండు కదా. స్వయంభూ అంటే వెంకటేశ్వర స్వామి కూడా రాయిగా మారిండు కదా. మరి ఆయన్ని మించిన శిల్పి ఎవరు ఉంటారు? అలా చెప్పుకోవడం. తర్వాత అక్కడ మొక్క, ఔషధ మొక్క ఉంటుంది. దాన్ని కషాయంగా మార్చాలన్నా లేదా దాన్ని రసం తీయాలన్నా ఏం చేస్తాడు? ఒక రాయినే వాడతాం. తెలంగాణ సాహిత్య అకాడమీ మొదటి చైర్మన్ నందిని సిద్ధారెడ్డి నియమించారు. ఇప్పుడు ఎంతోమంది ఉద్యమంలో పనిచేసిన కవులు, కళాకారులు ఎందుకు నందిని సిద్ధారెడ్డికి ఆ పదవి దక్కింది అనుకుంటున్నారు? కేసీఆర్కు దగ్గరనా లేకపోతే ఎట్లా? సిద్ధారెడ్డి గారు తప్ప ఆ పదవికి అర్హుడు మరొకరు లేరు ఆ కాలంలో. ఇది ఫస్ట్ టైం తెలంగాణ ఇప్పుడు. ఎందుకు అనంటే నాకు తెలిసి తెలంగాణ సాహిత్య చరిత్రలో, తెలంగాణ ఉద్యమ కాలంలో నిజాయితీగా, నిఖార్సుగా కవులందరినీ ముందుకు నడిపిన వ్యక్తి. ఆయన ఏ పొగడతకు ఎప్పుడు లొంగలే, ఏ సన్మానానికి ఎప్పుడు దాసుడు కాలే. ఎవరన్నా వాటితో వస్తే అయినా ధిక్కరించిండు, బెదిరించిండు, కోప్పడ్డాడు ఆయన. తర్వాత ఎవరైనా తప్పుగా రాస్తే కూడా ఒప్పుకోలే ఆయన. మామూలు నిజాయితీ కాదు సిద్ధారెడ్డి సార్, దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. అట్లాంటి మనుషులు ఉంటారా అని అనుకున్న రోజుల్లో ఇగో సార్ మా కళ్ళ ముందు కదలాడిండు. మరి మా ఇంకో టర్మ్ ఎందుకు పొడిగించలేకపోయారు ఆయన? జూలూరు గౌరీశంకర్కి ఇచ్చారు కదా. మరి అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా 10 ఏళ్ళు నడిపారు, అంటే 7-8 ఏళ్ళు నడిపారు ఆయన. మరి ఇంత నిజాయితీ, ఇంత ఉన్నటువంటి కవిని, రచయితను ఇంకొక టర్మ్ పొడిగించాల్సింది కదా. పొడిగిస్తే మమ్మల్ని మించి ఆనందించే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. పొడిగించలేకపోయారు కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే కదా ఆయన రిక్రూట్ అయ్యి ఆ పదవి అయిపోయిన తర్వాత ఇంకో 2 ఏళ్ళు పొడిగించాల్సింది, ఇంకొక 2-3 ఏళ్ళు. ఆ సిద్ధారెడ్డి సార్ను ఇట్లాగే మీలాగే నేను కూడా అడిగితే ఏమన్నాడంటే, సిద్ధారెడ్డి ఎక్కడున్నా పని చేస్తాడు. సో అట్లాంటి వ్యక్తి ఆయన. ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు. ఆయన కూడా అడిగి ఉన్నాడు బహుశా. సో అక్కడికి అది స్తబ్దుగా అయిపోయింది. మేము కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసినాం, సార్ నాన్న కంటిన్యూ చేయండి, లేకపోతే ఇంకెవరన్నా నియమించండి, ఎందుకంటే అది ఖాళీ ఉండొద్దు. సాహిత్యం ఇప్పుడిప్పుడే మనం అనుకున్నాం కదా తెలంగాణ సాహిత్యంలో మార్పులు రావాలని. సో చేసినాము. ఇక జూలూరు గారు వచ్చారు. జూలూరు గారు ఆయన స్టైల్లో చేశారు. ఆయన స్టైల్లో చేసిన తర్వాత ఇప్పుడు తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం కూడా తొందరగానే కొత్తగా చైర్మన్ పెడతారని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే చైర్మన్లను రేవంత్ రెడ్డి గారు చాలా తొందరగా నియమిస్తూ వచ్చారు. సో ఇది కూడా తొందరగా అవుతుందేమో అని అనుకున్నాం.
బట్ ఇంకా సాహిత్య అకాడమీ ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ వచ్చిన వెంటనే విమర్శలు వచ్చాయి బాగా. దగ్గర వాళ్ళను, తెలిసిన వ్యక్తులను అంటే పదవి తీసుకుంటారు తప్పించి, నిజంగా ఉద్యమంలో పనిచేసినోళ్ళు చాలామందున్నారు. వాళ్ళకి పదవులు దక్కినాయని మీరు అనుకుంటున్నారా? నిజంగా తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడిన రచయితలు గాని, కవులు గాని, కళాకారులు గాని, దేశపతి శ్రీనివాసు, నందిని సిద్ధారెడ్డి వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులు గదా! నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఉద్యోగులకు అంటే ఇప్పుడు నిజంగా కళాకారులు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎవరికొవరికి పదవులు దక్కడంలో అర్హత ఉండదా వాళ్ళకు? అంటే నా పర్సనల్ ఒపీనియన్. చాలా మంది నన్ను కూడా ఈ ప్రశ్న వేశారు. మీరు చాలా దగ్గర ఉంటారు. దగ్గర ఉండేవి కూడా ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి లేదు ఇట్లా కావడం. నేను చెప్పేది మీరు చాలా దగ్గర ఉంటారు. మీకే కాదు ఇంకెవరికి కూడా ఇట్లా రాలేదంటే, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులుగా ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రం సాధించింది. అది గొప్ప తృప్తి. తర్వాత వచ్చేదంతా బోనస్ అవుతుంది. బోనస్ రాకపోతే బాధపడాల్సింది లేదు. తర్వాత ఇప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు నన్ను అడిగేవాళ్ళు చాలామంది. అడిగితే నేను చాలామందికి జవాబు చెప్పిన. ఏమని? తెలంగాణ రాష్ట్రం వస్తే నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా అన్న. తెలంగాణ రాష్ట్రం వస్తే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా అన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. కానీ నాకు ఏజ్ బారై. అంటే ఏమైతుందంటే మన వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పడం నా ఉద్దేశం. సో కొన్ని ఆశా నిరాశలు క్వైట్ న్యాచురల్. అది సాహిత్య రంగంలో కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజున ₹1,00,00,000 ఇచ్చారు కవులు. అంతా ఓకేనా ఇవ్వడం కవులు, కళాకారులకు? అది పోనీ వాళ్ళది తీసుకున్న వాళ్ళు కూడా అర్హత ఉందని మీరు అనుకుంటారా? ఎవరి అర్హత మనం లెక్కించలేం మిత్రం. ఇప్పుడు వీళ్ళ మీదనే మళ్ళీ వాళ్ళలో వాళ్ళనే గొడవలు అవుతుంటాయి. అంటే వ్యాసాలు రాస్తా ఉంటారు పేపర్‌లలో. ఆయనకెందుకు ఇచ్చారు? ఈయనకెందుకు ఇచ్చారు? ఆయన చేసిందేంది? మేమిదేనా? అది నేను అడిగేది అందుకని. ఇక అవన్నీ మనం కామెంట్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక సాహిత్యవేత్తకు ఏదో ప్రభుత్వం నుంచి లభించిందంటే సంతోషిస్తాం. ఎందుకొచ్చింది ఏందని అనుకోమంటారు, అది రచ్చ అవుతుంది, చర్చ కాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల దగ్గరికొద్దాం. ఈ ఏడాది 2 వచ్చినాయి. 'ప్రసాద్ సూరి', 'మైరావణ', 'గంగిదేవర' ఆయన పేరేమో 'గంగిశెట్టి', 'కబూర్ల దేవత'. ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందా? మృణాలిని గారు ప్రస్తుతం తెలుగు విభాగానికి కన్వీనర్. హ్మ్. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగానికి కన్వీనర్ మృణాలిని గారు. మన నాలేశ్వరం శంకరం గారు సభ్యులు దాంట్లో. తర్వాత లావణ్య గారు, కుప్పిలి పద్మ కాదు రఘు గారు, హ్మ్. ప్రొఫెసర్ రఘు గారు, వీళ్ళంతా సభ్యులుగా ఉన్నారు. మృణాలి గారు చైర్మన్ ఉన్నారు. చాలామంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, లేరని గారు. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ ఒక ఏమంటారు, కేంద్ర సాహిత్య అకాడమీ రూల్స్‌ను కొంచెం మార్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ప్రతి రాష్ట్రం నుంచి పరిగణన తీసుకొని ఆ రాష్ట్రంలోని సాహిత్యవేత్తలకి ఇవ్వాలని మార్చుకోవాలి. అట్లా మార్చుకున్నప్పుడు తెలంగాణకు వస్తాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఇద్దరికి వచ్చినాయి, తెలంగాణ వాళ్ళకి ఎవరికి రాలేదని బాధపడే కన్నా మనం ఈ ప్రెషర్ తేవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇది రాగానే నేను మా నాలేశ్వరం సార్‌తో మాట్లాడాను. సార్ ఇదేమన్నా ఛాన్స్ ఉంటే ఒక ప్రపోజల్ అయితే పెట్టండి. ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తున్నప్పుడు ఆంధ్ర నుంచి ఎంతమందికి ఇవ్వాలి అంతమందికి, తెలంగాణ నుంచి ఎంతమందికి ఇవ్వాలి అంతమందికి ఇస్తే బాగుంటుంది. ఇట్లాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే అర్హత ఉందా లేదా అని అంటే దానికి ఒక జ్యూరీ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇచ్చేది కాదు కదా. మనకు 2 కారణాలు ఉంటాయి అందులో. ఒకటి పక్షపాత వైఖరి చూపించడం, లేదా ఇక్కడ నుంచి ఉత్తమ రచనలు రావట్లేదని ఒప్పుకోవడం మనమే. లేదు లేదు, అట్లా లేదు. తెలంగాణ నుంచి చాలా మంచి రచనలు వస్తున్నాయి, చాలా అద్భుతమైన రచనలు వస్తున్నాయి, అదేం లేదు. సాహితీ సంస్థలకు ఈ భేదం లేదు మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌రే అని వాళ్ళు విజయవాడలో నిర్వహిస్తారు, ఎక్స్‌రే అవార్డ్స్. అది చాలా ప్రెస్టీజియస్. నాకు కూడా 2021లో నాకొచ్చింది. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. కానీ వాళ్ళు దేని మీద ఇచ్చారో తెలుసా? నేను రాసిన పోయం 'చేతివేళ్ళు'. బతుకమ్మ తయారు చేస్తే చేతివేళ్ళ పాత్ర మీద నేను పోయం రాసిన, 'చేతివేళ్ళు' అని. రాసి పోటీకి పంపినా నేను. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు దానికి న్యాయ నిర్ణేత. అంటే తర్వాత మనకు ముందు తెలియదు, తర్వాత ప్రకటిస్తాం. పక్కా తెలంగాణ పోయం, పక్కా తెలంగాణ అంశం. అక్కడ ఇంక వేరే ఏం లేదు ఇక. దాని మీద రాసిన పోయంకు ఒక ఆంధ్ర సంస్థ ఉత్తమ పోయంగా అవార్డు ఇవ్వడం నాకు తెలిసి సంస్థలకు ఉండవు. సో కేంద్ర సాహిత్య అకాడమీ ఏం చేస్తుందంటే కొన్ని నిబంధనల మేరకు పనిచేస్తుంది. కాబట్టి ఆ నిబంధనలో మార్పు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పుడు మా నిజామాబాద్‌కు సంబంధించిన రమేష్ కార్తిక్ నాయక్ ఉన్నాడు. ఆయనకు యువ పురస్కారం వచ్చింది. అంతకుముందు పస్నూరు రవీందర్ గారికి వచ్చింది, మెర్సీ మార్గరెట్ గారికి వచ్చింది. యువ పురస్కారాలు దక్కుతున్నాయి. ఇవి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు. ఇప్పుడు అకాడమీలో 3 ఉంటాయి. అంపశయ్య నవీన్, నాగేశ్వరం శంకర్ తర్వాత లేనట్టుంది మళ్ళీ. నాగేశ్వరం సార్ రాలే. అంపశయ్య నవీన్ అంటే ప్రధాన పురస్కారం కాత్యాయని విద్మహే ఆకాశంలో కాత్యాయ విద్యమకి వచ్చింది. ఆ తర్వాత నుంచి లేదు మళ్ళీ. నెల్మెల భాస్కర్ గారికి వచ్చింది. నల్లమల భాస్కర్ గారికి వారాల ఆనంద్ గారికి వచ్చింది.
లాస్ట్ ఇయర్ వారాల ఆనంద్ గారికి వచ్చింది. వచ్చినాయి. అంటే అదే అదొక్కటి మార్చుకుంటే సో ఆంధ్రాకి దక్కుతాయి, తెలంగాణకి దక్కుతాయి. అది జరగాల్సినటువంటి అవసరం. మన ఛానల్ ముఖంగా చెప్పేదేంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీలైనంత త్వరగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గారిని నియమించి, తెలంగాణ ప్రముఖులందరినీ కూడా స్మరించుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యంగా ఏంటంటే, ఈ 2025 అనేది చాలా కీలకమైన సంవత్సరం. దాశరథి గారి శత జయంతి. తర్వాత బిరుదరాజు రామరాజు గారి శత జయంతి సంవత్సరం. ఇవి 2 కూడా ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించాలి. తెలంగాణ నేలపై సాహిత్యమూర్తులకు ఎంత విలువ ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి సందర్భం వచ్చింది మనకు. ఆ సందర్భాన్ని ప్రభుత్వం ఒడిసి పట్టుకోవాలి. తెలంగాణ సాహిత్య అకాడమీని పునరుజ్జీవింపజేసి, చైర్మన్ గారిని నియమించి, ఈ 2 కార్యక్రమాలతో పాటు ఇంకా తెలంగాణ ఎందుకంటే సాహితీమూర్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను ఒక్కసారిగా మనము వాళ్ళకందరికి సంబంధించిన కార్యక్రమాలు చేయలేం కానీ, ఆ కార్యక్రమాల పరంపర ముందుకు సాగేలా చూడాలని ముఖ్యమంత్రి గారిని, అలాగే సంబంధిత మంత్రివర్యులు జూపల్లి గారిని డెఫినెట్గా వారిని రిక్వెస్ట్ చేయాల్సిందే. వారికి మా హరిత రచయితల సంఘం పక్షాన కూడా రిప్రజెంటేషన్ డెఫినెట్గా ఇస్తాం. యువ రచయితలకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి చివరిగా? యువ రచయితలు అంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది మిత్రం, ఒక లోపం జరుగుతుంది నేను గమనించింది. చదవడం లేదు. రాస్తున్న వాళ్ళు చదవడం లేదు. వాళ్ళు రాసిందే కవిత్వం అనుకుంటున్నారు. కవిత్వం ఎప్పుడు రాటు తేలుతుందంటే, ఎంత అధ్యయనం చేస్తే అంత రాటు తేలుతుంది. మా మిత్రుడు ఒక మాట అన్నాడు మొన్న ఒక సభలో, నువ్వు రాయకపోయినా పర్వాలేదు, చదువు, యూతా పని చేయాలి. రాయకపోయినా పర్వాలేదు, చదువు. చదివితే నీ ఆలోచన పదునెక్కుతుంది. పదునెక్కినప్పుడు చక్కని కవిత్వం వస్తుంది. యూత్ దీని మీద దృష్టి పెట్టాలా. ప్రత్యేకంగా నేను చేసేది ఏంటంటే, తెలంగాణ భాషలో రాసే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే అది ఒక లెవెల్కి వచ్చేస్తారు. భాష ఒక లెవెల్కి వస్తుంది, ఆ రాసిన వాళ్ళు కూడా వస్తారు. గతంలో తెలంగాణ భాషను కించపరుస్తున్నారు తెలుగు సినిమాల్లో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి తగ్గిందనిపించిందా మీకు? తెలంగాణ భాషనే హీరో ఇప్పుడు సినిమాల్లో. భాష హీరో కావడం వేరు, కించపరచడం తగ్గిందా? కించపరచడం లేదు. భాష హీరో అయినా ఏమొచ్చేవి, విమర్శలు వచ్చేవి కదా ఉద్యమ సమయంలో. విలన్ కు పెడుతున్నారు హీరో భాష అని, కమిడియన్ కు పెడుతున్నారు. హీరో కాకుండా విలన్ కు పెడుతున్నారు తెలంగాణ భాష అంటే, కమిడియన్ కు పెడుతున్నారు అని చెప్పి. అంటే కించపరుస్తున్నారు తెలంగాణ భాషను. వచ్చిన వారా పోయిన వారా ఏం రబాయి అని. హీరోకు పెట్టడం వేరు, హీరోకు తెలంగాణ భాష మాట్లాడడం. కానీ భాష కించపరిచినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? అయితే గమ్మత్ ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం సినిమాలు చూడడం కూడా తగ్గింది. ఎందుకో అంటే నా వ్యక్తిగతంగా తగ్గింది. బట్ కొన్ని మంచి సినిమాలు చూస్తున్నాం. తెలంగాణ భాషను కించపరిచిన సందర్భాలైతే నేను చూడలేదు, నేను వినలేదు. బట్ బలగం లాంటి సినిమా తెలంగాణ భాషకు సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇప్పుడు హీరోలందరూ కూడా తెలంగాణ భాషను పలకడానికి ఇష్టపడుతున్నారు. ఈ ప్రియదర్శిని నవేడేస్ ఈజ్ టాప్ హీరో. మీ హరిత రచయితల సంఘం నుంచి మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.